ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యంగా తీసుకున్న స్లోగన్ ఏంటిదనంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ట్యాగ్ లైన్ తీసుకొని ఏదైతే సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడి ఆనాడు ఉద్యమంలో చాలామంది వివిధ పార్టీల నుంచి ఉన్న నాయకులు కావచ్చు, అన్ని పార్టీల నుంచి ఉన్న నాయకులు కూడా కొట్లాడడం జరిగింది. తెలంగాణ ఒడ్డు మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నాకు తెలంగాణ కావాలని చెప్పి ఆనాడు ఉద్యమం చేసి తెలంగాణ సాధించడంలో ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర అన్ని వర్గాల వాళ్ళు పోషించారు. అయితే వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా జరిగిందో చూసాం. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మిగిల్చింది ఏంటంటే 5 లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్గా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్గా మార్చింది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో. ఈ 5 లక్షల కోట్ల అప్పుతోటి అది తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మనం ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏ అయితే హామీ ఇస్తాం ఫస్ట్ అయితే ఇద్దామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ కార్యక్రమాలను పెట్టి రాష్ట్రంలో వివిధ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో డిక్లరేషన్ కార్యక్రమాలు పెట్టి ఆ 5 లక్షల కోట్ల అప్పు ఉన్నదని తెలిసినాక కూడా ప్రజలకు ఇప్పుడైతే మనం హామీలు ఇచ్చేద్దామని చెప్పి వివిధ రకాల హామీలు ప్రతి వర్గానికి, అక్కకు, చెల్లెకు, అన్నకు, తమ్మునికి, రైతుకు, జర్నలిస్టులకు, ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి కూడా ఏ హామీ పడితే ఆ హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి రావడానికి. అయితే నిన్న మొన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయోత్సవ సంబరాలని చెప్పి చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఈ విజయోత్సవ సంబరాలు ఏ హామీ నెరవేర్చాలని చెప్పి చేసుకుంటున్నారని చెప్పి ఈనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి, జిల్లా పార్టీ నుంచి, ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గ పార్టీ నుంచి కూడా ఈనాడు ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ రకాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు, ఇక్కడ ఒక వ్యాపారవేత్త ఉండొచ్చు, ఒక విలేకరి ఉండొచ్చు, ఒక రైతు ఉండొచ్చు, ఒక షాప్ పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. అన్ని కుటుంబాలు కూడా 99% వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలే ఉన్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా ఈనాడు వ్యవసాయానికి సంబంధించి గత 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది. ఆ రైతు బంధును కూడా రైతు భరోసాగా మారుస్తానని చెప్పి 7,500 ఇస్తానని చెప్పి ఆ భరోసాను కూడా ఇవ్వకుండా ఈనాడు బోనస్ ఇస్తామని చెప్పి ఒకటి రైతులకు అది అన్యాయం, తీరని అన్యాయం జరుగుతుంది. 2 ఏదైతే ఈరోజు సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి మిగతా వడ్లకి ఇవ్వమని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి కూడా ఆ రైతులకు వచ్చే బోనస్లలో కూడా ఈనాడు కొనుగోలు కేంద్రాల కాడ ఎంత అన్యాయం జరుగుతుందో మీడియా మిత్రులు కానీ ఈనాడున్న పార్టీ మిత్రులు అందరూ చూడడం జరుగుతుంది. పాకాల చెరువుకు ఇప్పుడు మళ్ళా తర్వాత వచ్చిన శాసనసభ్యులు నేను పాకాల చెరువుకు నీళ్లు తీసుకొచ్చినని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తీసుకొచ్చిన నీళ్లు చివరి ఆయకట్టు రైతుకు అందుతున్నాయా అని అంటే ఏ ఆయకట్టు రైతుకు అందుతలేవు. ఎందుకనంటే 2012-13లో ఎప్పుడైతే ఈ పాకాల సబ్ కెనాల్స్ నిర్మించిందో వాటి విడ్త్ పెద్దగా ఉంటే వాటిని చాలా చిన్నగా చేసి మరి ఎవరి లబ్ధి కోసం చేసిందో. ఎందుకంటే ఇక్కడ ఆనవాయితీ అయిపోయింది. ఏ నాయకుడు వచ్చినా కానీ పాకాలను సెంటిమెంట్గా చూపెట్టి రైతు కుటుంబాలు అందరి దగ్గర నుంచి కూడా ఓట్లు వేయించుకున్న ఘనత మన 3 శాసనసభ్యులకు ఉన్నది. నర్సంపేట నియోజకవర్గం నుంచి వచ్చిన 3 శాసనసభ్యులకు. మరి రైతులకు తీవ్ర అన్యాయం. ఈనాడు ఆయకట్టు రైతులకు, కొత్త రైతులకు నీళ్ళు వస్తున్నాయంటే ఒక్క చుక్క రైతు కూడా వస్తలేవు, నీళ్లు కూడా వస్తలేవు. దానికి ముఖ్య కారణం 2012-13 సంవత్సరంలో నిర్మించిన పాకాల సబ్ కెనాల్స్. దీని గురించి కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది లోకల్ నర్సంపేట నియోజకవర్గ రైతులు, జాలుబంధం కాలువ కింద ఉన్న రైతులు, పస్నూరు కాలువ కింద ఉన్న రైతులు, ముఖ్యమైన వాళ్ళ రైతుల యొక్క కోరిక ఇది. ఏంటిదనంటే మెయింటెనెన్స్ లేదు, కాలువల మెయింటెనెన్స్ లేదు. ఐబీ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి అడిగితే మాకు బిల్లులు లేవు, కాలువల మెయింటెనెన్స్ లేవంటాను. మరి ఆ నాయకుడు నేను ఇన్ని కోట్లు పెట్టి గోదావరి నీళ్ళు పాకాల తీసుకొచ్చిన అంటాను. మరి ఇంకో నాయకుడు వచ్చి మీ సబ్ కెనాల్స్ నిర్మించినవంటాను. మరి చివరి ఆయకట్టు రైతులకు మాత్రం నీళ్ళు అందింది లేదు. యువకులకు, అక్క చెల్లెల తర్వాత మహిళలకు, వృద్ధులకు చూసుకుంటే కూడా ఈనాడు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ హామీలలో. మరి ఆ హామీ ఈనాటి వరకు ఒక్క వృద్ధునికైనా, ఒక్క పెద్దలకైనా, ఎవరికైనా 4,000 రూపాయలు ఇచ్చిన దాకాన పోలేదు. ఒక పెద్దల గురించి గుర్తు చేసుకోవాలి, దొడ్డ మోహన్ రావు గారి గురించి. ఆనాడు ఆయనే దాతృత్వంతో అక్కడ 20 ఎకరాల 19 ఎకరాల చిల్లర భూమి సేకరించడం జరిగింది. దాంట్లో ఈ NHM పథకం ద్వారా నరేంద్ర మోడీ గారు నా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా బాగుండాలని,
వాళ్ళ ఆరోగ్యం అంతా మంచిగా ఉండాలని చెప్పి ఈనాడు ప్రభుత్వ ఆసుపత్రిని మరియు మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది ఏం చేసిందయ్యా అంటే అందులో కొన్ని పోస్టులను 12 పోస్టులను ఇది రిలీజ్ చేస్తే 32 పోస్టులని, మరి ఇప్పుడు 118 పోస్టులని ఏ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఏ రకంగా మెరిట్ ప్రకారం తీసుకుంటామని చెప్పకుండా దానిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాడుకుంటున్నారు. అందులో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారు, మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని పోయి అడిగితే అక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా సరైన సమాధానం లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడికి పోయి లొల్లి పెడితే మళ్ళీ కలెక్టర్ గారు ఇన్వాల్వ్ ఏజెన్సీ మార్చి మళ్ళీ ఏ ఏజెన్సీకి ఇచ్చిందో ఎట్లా జాబులు ఇస్తుందో కూడా తెలియలేదు, అక్కడ తెలియపరచట్లేదు. రెండోది అక్కడనే ముఖ్యమైన విషయం ఇది, వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఏమంటారు, మీడియా మిత్రులకు మేము ఇది చేస్తాం, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మేము ఇల్లు కట్టిస్తాం, జాగాలు ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు అన్నాడు, ఈనాడు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అంటారు. ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకో, రాహుల్ గాంధీ పేరు పెట్టుకోండి, ఇంకో పేరు పెట్టుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి, కాకపోతే నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు మాత్రం ఇండ్లు అందజేయండి. ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ కింద కూడా 3 లక్షల ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇదివరకు పంపించిన డబ్బులను బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వేరే దానికి వాడుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. 2,60,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి వాడుకోండి, వాటిని వాడుకోండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాడుకోండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. కాకపోతే నర్సంపేట నియోజకవర్గంలో 11 సంవత్సరాలుగా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న అక్క చెల్లెలకు కానీ, అన్నదమ్ములకు కానీ, నిరుపేద కుటుంబాలకు కానీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేయండి. మరి ఈనాడు ఈ 5 వెనుకబడ్డ ఏరియాలలో సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు ఇచ్చే అప్లికేషన్స్ అన్ని ఇవ్వే, సీసీ రోడ్డు, కాలువ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. పాకాల చెరువు నుంచి వచ్చే కాలువలు కానీ, ఈనాడు NHM స్కీమ్ ద్వారా వచ్చిన హాస్పిటల్ కానీ, మరి అందులో జాబులు ఇస్తున్న సిస్టమ్ కానీ, అరే ఆ హైవే నుంచి 67 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అక్కడ ఒక హాస్పిటల్ ముందు ఒక బీటీ రోడ్ వేసుకునే గతి లేదు. ఈనాడు ఆ పాకాల నుంచి పాకాల సైడ్ పోయే అశోక్ నగరం పోయే రోడ్డు నుంచి ఈ హాస్పిటల్ ఒక 200 మీటర్ల లోపెట్టుకుంటుంది. ఆ హాస్పిటల్ పోయేటోళ్ళు కూడా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒక్క సీసీ రోడ్డు, ఒక్క డాంబర్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్ నుంచి ఆ హాస్పిటల్ గేట్ దాకా ఆ రోడ్డు గురించి కూడా ఆలోచన లేదు ఈనాడు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మిర్చి రైతులు అధికంగా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల కంటే కూడా సపోటా మిర్చి అనే మిర్చి పంటను మన నియోజకవర్గంలో ఉన్న 3-4 మండలాలు ఎక్కువగా పండిస్తారు. మరి ఆ మిర్చి పరిశోధన కేంద్రం మరియు మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ కూడా మేము ఏర్పరుస్తాం నియోజకవర్గంలో అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈనాడు నియోజకవర్గంలో ఉన్న మిర్చి రైతులు అందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ఈ సభా వేదికగా శాసనసభ్యులను మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. మరియు మీరు ఖచ్చితంగా కూడా ఎన్నో వేల కుటుంబాల రైతులకు సహాయపడిన వారు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈనాడు మరి టూరిజం గురించి కూడా పాకాల టూరిజం అయినా సరే ఈ సంబంధించిన అన్ని ఏరియాలకు కూడా మనకు ఎక్కువ కూడా టూరిజంని డెవలప్ చేయాలంటే పాకాల దగ్గరనే. మరి ఈ మధ్యలో వార్త చూడడం జరిగింది, కాంగ్రెస్ శాసనసభ్యులకు పాకాల మీద కూడా దృష్టి పెట్టి అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కుటుంబం నుంచి ఈనాడు కోరుచున్నాము. అదేవిధంగా వర్షాల సమయంలో కూడా రైతుల్ని కనీసం ఆదుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ధరణి పేరిట ఎంతో మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా మీరు ఎన్నిసార్లు మోసం చేశారనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా స్వతహాగా మనం ఆలోచన చేసినట్లయితే పాత సీసాలో కొత్త చింతకాయ పచ్చడి అన్నట్టుగా ఈ రేవంత్ రెడ్డి గారు గురుకులాల విషయంలో బాగా గొప్పగా చెప్తున్నారు. విద్య విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న కళాశాలలో నాలాంటి అధ్యాపకులు ఎవరన్నా ఉంటే కళాశాల పెడితే ఒక 15-20 మంది దానిలో ఉపాధి పొందేది. తర్వాత ఒక 1000-2000 మంది విద్యార్థులు ప్రతి కళాశాల నుంచి చదువుకునేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని సమూలంగా నాశనం చేసింది తెలంగాణలో. ఆ నాశనం చేసిన దాన్ని కనీసం కూడా కంటికి కనపడొద్దు అని ఈరోజు గురుకులాల్లో ఏర్పాటు చేసిన వాళ్ళు ఈరోజు గురుకులాల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయేటువంటి పరిస్థితులు కూడా మనందరం చూస్తున్నాం. కాబట్టి
మంత్రులారా, ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం మీరు ప్రజలకు డైరెక్ట్ గా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, ఆత్మ పరిశీలన అనేటువంటి విషయాన్ని మీరు ఏమైతే హామీ ఇచ్చారో ప్రజలకి ఆ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చిన తర్వాతనే విజయోత్సవాలు జరుపుకోండి. ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు. అదేవిధంగా మన నర్సంపేట ప్రాంతాన్ని నియోజకవర్గాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఏ ఒక్క పని కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారనేటువంటి విషయం కూడా మా అందరి తరఫున మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకువలసిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సీఎం గారితో సన్నిహిత సంబంధాలు కూడా ఎక్కడ కూడా కట్టలేదు మీరందరూ కూడా పత్రికాముఖంగా మీరందరూ తెలియజేస్తున్నారు. ఒకవేళ సీఎం గారిని గెలిస్తే మనకు రావాల్సినటువంటి నిధులు కానీ ఏమన్నా ఉంటే అభివృద్ధి పనులు కూడా పూర్తయితాయి. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి కాలనీలో కూడా ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే 2 సార్లు శంకుస్థాపనలు 4 సార్లు పాలాభిషేకాలు చేసుకున్నాడు. ప్రతి కుల సంఘానికి కూడా భవనం కట్టిస్తాని. ఇదే విషయం ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కుల సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటలు నీటి మూటలేనా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నర్సంపేటలో గ్రీన్ ల్యాండ్స్ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో చెప్పండి ఏమన్నాయి, హద్దులు వాటి అన్ని కూడా వాటికి సరిహద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడుతా ఉన్నారు. కానీ ఏ సంవత్సరమైనా కూడా ఈ ఒక్క గజం ప్రభుత్వ భూమిని కూడా ఎక్కడ కూడా తేల్చలేదు, వాటికి సరిహద్దులు అనేది ఏర్పాటు చేయలేదు. మీరు కూడా పత్రికాముఖంగా ఎక్కడెక్కడ కబ్జాలు అవుతున్నాయో మీరు తెలియజేసినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి చర్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పత్రికా సోదరులకు ఇచ్చినటువంటి భూ హక్కు పత్రాలు కూడా ఇంటి స్థలాలు కూడా వాటిని రాకుండా చేయడం జరిగింది. వారికి కూడా ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉన్నదో గతంలో ఆ డిమాండ్ నెరవేర్చవలసినటువంటి బాధ్యత ప్రస్తుత ఎమ్మెల్యే గారి మీద ఉన్నది. అదేవిధంగా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ విజయోత్సవాలు ప్రజలకు ఇంకా భారం అయితే తప్ప మీ వల్ల ఈ విజయోత్సవాలతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, అదే విధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలని ఇప్పటికైనా మంత్రివర్గం ఒకటేసారి కూర్చొని ముఖ్యమంత్రి గారు కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ప్రజాపాలన మీరే అంటున్నారు కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రజాపాలన అందిస్తారో ఒక్కసారి మీరు అందరూ ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి ప్రజా పరిపాలన అందించాలనేటువంటి విషయాన్ని కూడా మీరు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైనా ఒకవేళ ప్రజల పక్షాన పోరాడితే బీఆర్ఎస్ కేసీఆర్ దొరపాలన కన్నా మీరు ఇంకా నిరంకుశంగా లగచర్ల కావటం ఘటన చూసుకోండి. మీరు అక్కడ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఎస్సీ ఎస్టీని, లేదా ఎక్కడైతే ప్రజా గొంతుకై భారతీయ జనతా పార్టీ నాయకులు పోరాటం చేస్తుంటే హైడ్రా డ్రామా పేరుతో కూడా మీరు నాయకులను కానీ వాళ్ళని వ్యక్తిగత విమర్శలు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈ అంశాలని. ఆయన అట్లా చేసినందుకే పక్కకు పెట్టి కేసీఆర్ ఇంట్లో ఉంచారు.